ముత్యం ఉన్నటువంటి ఉంగరాన్ని ధరించడం వలన ఎటువంటి జాతకపరమైన దోషాలు తొలగిపోతాయి? ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు తల్లి ప్రేమ, ధనం, అధికారుల ప్రాపకం, భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, కుటుంబంలో ఉండే బంధువులు సభ్యులు అందరి మధ్య ప్రగాఢమైనటువంటి దగ్గరతనం, మన మీద మనకు కలిగే ఆత్మవిశ్వాసం, ఇవన్నీ అందించే గ్రహం చంద్రగ్రహం. చంద్రుడి అనుకూలత లేకపోతేనే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి, మనస్సు వికలమవుతుంది, ప్రశాంతత లోపిస్తుంది, నిద్రకు దూరం అవుతాం, తిన్న ఆహారం కూడా జీర్ణం కాని పరిస్థితి ఏర్పడుతుంది. అన్నింటికీ మూలం చంద్రగ్రహ అనుకూలత లేకపోవడం. ఈ చంద్రుడిని సాక్షాత్తు పరమేశ్వరుడు శిరస్సులో నెలవంకను ధరించి ఉన్నాడు కనుక పూర్ణచంద్రుడు కాడక్కడ, తదియనాటి చంద్రుడు, విధియనాటి చంద్రుడు, అష్టమి నవమి దశమి నాటి చంద్రుడు కూడా కాడు. విధియ తదియల తిథుల్లో కనిపించే చంద్రుడు మాత్రమే, అది కూడా అమావాస్య అనంతరం వచ్చే విధియ తందియ ఈ తిథులలో ఉండే చంద్రుడు. అలాంటి చంద్రుడిని సోమవారం నాడు శివుడిని అర్చించే వంకతో చంద్రుడిని కూడా అర్చిస్తున్నాం మనం కనుక శివారాధన చేస్తే మనస్సు నిర్మలమవుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇది ఇంకా సులభంగా మనం పొందాలి, ముత్యం ధరించాలి. జాతక చక్రంలో కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, లగ్నం నుంచి 6వ ఇంట చంద్రుడు ఉన్నవారు, చంద్ర దశలో జీవితం గడుపుతున్నవారు, చంద్ర అంతర్దశలో జీవితం గడుపుతున్నవారు, శ్రవణం, రోహిణి, హస్త ఈ నక్షత్రాలలో జన్మించిన వారు వెండి లోహంలో ముత్యమును కుడి చేతి చిటికెన వేలికి ధరిస్తే వారి కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు తగ్గుతాయి అని జ్యోతిషం వివరిస్తుంది. అలాగే చిటికెన వేలికి అధిపతి బుధుడు. ఈ బుధుడికి చంద్రుడికి వైరం. బుధుడు సవ్యమైన ఊహలు కలిగించే దైవం. ఈ ఊహలు లేకపోతేనే వివాహపరమైన చిక్కులు. చిటికెన వేలికి దిగువన ఉండే రేఖలే వివాహ రేఖలు, సంతాన రేఖలు. ఈ దోషాలన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి శక్తి చంద్రుడికి, మనస్సుకు కనుక చిటికెన వేలికి ముత్యం ఉంగరాన్ని వెండి లోహంలో ధరించండి అన్నారు. వెండి లోహమే ఎందుకు? అది కూడా చంద్ర సంబంధితం, అందుకని చెప్పారు. ఇది విషయం.